రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భారత్ మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆయనను ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఒక ఎక్స్ బెట్ అనే అక్రమ బెట్టింగ్ యాప్లో సంబంధం కలిగి ఉన్నారంటూ మనీ లాండరింగ్ కేసులో శిఖర్ ధావన్ను ప్రశ్నించనున్నారు. అయితే ఒక ఎక్స్ బెట్ సంస్థతో అతడు ఎండార్స్మెంట్లు చేసుకున్నాడని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద శిఖర్ ధావన్ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. అయితే గత నెలలో భారత్ మాజీ క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఈడీ ఇదే కేసులో ప్రశ్నించింది. అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎక్స్ బెట్ యాప్ సంస్థపై ఈడీ విస్తృతంగా విచారణ చేపడుతుంది. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చింది. యువత వ్యసనాలు, ఆర్థిక మోసాలను నిరోధించేందుకు కేంద్రం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.